చంద్రబాబు కోడ్ ఉల్లంఘించినందునే ఆయనపై ఫిర్యాదు చేశామని చెప్పారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. తాము ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తాను చేసిన విమర్శల్లో ఎలాంటి తప్పు లేవని చెప్పారు విజయసాయి. స్టాక్ బ్రోకర్ అంటే తప్పేంటో తనకు అర్థం కావడం లేదని ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావును ఉద్దేశించి కామెంట్ చేశారు విజయసాయి. చార్టెడ్ అకౌంటెంట్ అనే కదా అంటారు, స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు. లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరు ఏదైనా నేనైనా మార్చగలమా? నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా. దాంట్లో తప్పేంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. స్టాక్ బ్రోకరే. ఆయన చార్టెడ్ అకౌంటెంటే, నేను చార్టెడ్ అకౌంటెంటే. ఆయన పొలిటీషియన్ని, నేను పొలిటీషియన్ని. నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. నేను నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇచ్చినటువంటి వివరణ వాస్తవం, నిజం. దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు. ఆర్థిక మంత్రి గారు ఒకటి చెప్తారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఒకటి చెప్తారు, బ్రోకర్ గారు. దాంట్లో నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏం లేవు. మీరు ఆర్థిక మంత్రి గారిని అడగండి. ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ జరుగుతుందో ఆ అంశాలను మాత్రమే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాని ఎక్కడా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదు. ఒక్క విషయాన్ని, ఈ ప్రజావేదికని పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం. దాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చాం. అలాగే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఏ తప్పు చేసినా తప్పకుండా ఈసీ దృష్టికి తీసుకొస్తాం, కన్సర్న్డ్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకెళ్తాం.